శరీరాన్ని డీహైడ్రేషన్ నుండి కాపాడి తక్షణ శక్తి అందించడంలో కొబ్బరి బొండాలది కీలక పాత్ర. అందుకే వేసవి కాలంలో కొబ్బరి బొండాలకు భారీ డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో శరీరానికి చల్లదనం అందించడం కోసం కొబ్బరి బొండాలు తాగుతున్నారు నగరవాసులు. డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రకరకాల కొబ్బరి బొండాలు అందుబాటులో ఉంచినట్లు విక్రేదారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. సమీపిస్తుంది. రోజు రోజుకి ఎండ తీవ్రత కూడా పెరుగుతుంది. అయితే ఎండ తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో శరీరానికి సహజంగా చల్లదనాన్ని అందించే పానీయాల వైపు కూడా మొగ్గు చూపుతుంటారు ప్రజలంతా. ఇందులో ముఖ్యమైనది కొబ్బరి బొండాలు అని చెప్పుకోవచ్చు. అయితే కొబ్బరి బొండాల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కొబ్బరి బొండాల్లో సహజ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. పొటాషియం, మాగ్నీషియం వంటి ఇవి ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు తక్కువ క్యాలరీలు ఉంటాయి. అయితే శరీరానికి తక్షణమే శక్తినివ్వడంలో కూడా కొబ్బరి బొండాది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే డీహైడ్రేషన్ కూడా తగ్గడానికి కొబ్బరి బొండం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలోనే కొబ్బరి బొండాలని కొనుగోలు చేయడానికి కూడా ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం కూడా ఈ కొబ్బరి బొండాలకు భారీ డిమాండ్ ఉందని చెప్తున్నారు. అంటే సహజంగానే కొబ్బరి బొండాలుకి చాలా డిమాండ్ ఉంటుంది. ఇక వేసవి కాలం వచ్చిందంటే చాలు ఇంకా ఎక్కువగా కూడా ఈ కొబ్బరి బొండాలకు డిమాండ్ ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ కొబ్బరి బొండాలు తీసుకోవడం వల్ల కూడా ఎండ తీవ్రత వల్ల వచ్చేటువంటి నీరసం, తల తిరుగుడు, అధిక దాహము వంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. దీంతోపాటు కిడ్నీ ఫంక్షనింగ్ని కూడా ఈ కొబ్బరి బొండము మెరుగుపరుస్తుంది. ఏదైనా మూత్రానికి సంబంధించి ఇన్ఫెక్షన్లు ఉంటే కూడా వాటిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతోపాటు రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కొబ్బరి బొండాల వల్ల కలుగుతాయని చెప్పుకోవచ్చు. అయితే కొబ్బరి బొండాల్లో కూడా రకాలు ఉంటాయి. మనకు ఎక్కువగా అయితే ఆకుపచ్చ కొబ్బరి బొండాలు కనిపిస్తాయి. వీటిలో నీరు ఎక్కువగానే ఉంటుంది. వేసవి కాలంలో కూడా ఎక్కువగా దీన్ని తీసుకుంటూ ఉంటారు. దీంతో పాటు మనకి పసుపు పచ్చ, నారింజ అంటే ఇగో మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ రంగు కొబ్బరి బొండాలు కూడా ఉంటాయి. వీటిలో నీరు ఎక్కువగానే ఉంటుంది. ఇవి పచ్చ కొబ్బరి బొండాలతో పోల్చుకుంటే కాస్త తీయగా కూడా ఉంటాయి. ఇక రెడ్ కలర్ కొబ్బరి బొండాలు కూడా ఉంటాయి. కానీ ఇవి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయని కూడా మనకు చెప్తూ ఉంటారు. సాంప్రదాయంగా ఇలాంటి కొబ్బరి బొండాలను ఇష్టపడేవారు కూడా ఉంటారు. అయితే మనతో పాటు విక్రేదారులు ఉన్నారు. ప్రజెంట్ ఏ కొబ్బరి బొండాలకు ధరలు ఎలా ఉన్నాయి, రెస్పాన్స్ ఎలా ఉంది తెలుసుకుందాము. చెప్పండి, ఎలా పోతుంది ప్రజెంట్, ధర ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది? ధర ఇప్పుడు 60 రూపాయలు ఉంది, 70 రూపాయలు కొడుతున్నామ్మా. ఓకే, ఏ కొబ్బరి బొండకి ఎంత ఉంది? కేరళకి డిమాండ్ ఎక్కువ ఉంది. బెంగళూరు కూడా నార్మల్గా ఉంది కొంచెం. దానికి సైజులు బట్టి దానికి డిమాండ్ ఉంది. దానికి కూడా బాగుంటుంది. ఎండాకాలం వస్తుంది కదా, ఇంకా ధర పెరిగే అవకాశం ఉందా? పెరుగుతాయి అమ్మా. 80 రూపాయల దాకా అయింది. లీటర్ అంటే 700, ఇప్పుడు 100 కొడుతున్నాం. పూర్తి లీటర్ బాటిల్ అయితే 150 ఇట్లా కొడుతున్నాం. చూడొచ్చు, వేసవి కాలంలో కొబ్బరి బొండాలకు భారీగా డిమాండ్ ఉంటుంది కాబట్టి ధర కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఈ నారింజ కలర్ కొబ్బరి బొండాలను కేరళ కొబ్బరి బొండాలు అంటారు. అక్కడ గ్రీన్ కలర్ కొబ్బరి బొండాలేమో బెంగళూరు కొబ్బరి బొండాలు. ఈ రెండిట్లో కూడా నీరు అధికంగా ఉంటాయి. కానీ ఆరెంజ్ కలర్ కొబ్బరి బొండాల్లో తీపితో పాటు నీరు కూడా అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తారని మనకు విక్రేదారులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే వేసవి కాలం సమీపిస్తున్న వేళ అయితే కొబ్బరి బొండాలకు భారీగా డిమాండ్ పెరుగుతుంది. డీహైడ్రేషన్ని తగ్గించడంలో, శరీరానికి తక్షణమే చల్లదనాన్ని అందించడంలో కూడా ఈ కొబ్బరి బొండాలు కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి వీటిని తాగడానికి మొగ్గు చూపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.